స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. శుద్ధనామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికి వందనాలు. గడిచిన సంవత్సరాలంతా దేవుడు కాపాడాడు. ఎండ విపరీతంగా ఉన్న అందరూ ఉపవాసం ఉండి మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మందిరాన్ని వదిలిపెట్టి ప్రార్థన మానేసి పేరుకు పోయినా, పనికి పోయినా కాపాడిన దేవుని యొక్క కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దయను బట్టి బ్రతికున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ఉచితమైన కృప, ఆయన కనికరాన్ని బట్టి మనం సజీవుల సంఖ్యలో ఉన్నాం. ఆయన దయ కనికరించి కృప చూపించి మరొక దినం మన జీవితంలో ఇచ్చాడు కనుక ఈరోజు ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి దినం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఉదయం లేచి ప్రశాంతంగా రాత్రి నిద్రపోయి లేచి నిలబడ్డామంటే ఆయన దయ. ఎందుకని చాలామంది ఈరోజు ఉదయాన్నే లేచి వాళ్ళ కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడున్నారు? హాస్పిటల్లో ఉన్నారు. సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి, చుట్టూ పేషెంట్లు ఉన్నారు. డాక్టర్ వస్తారు, నర్సులు వస్తారు, సూదులు పడుతారు, ఆపరేషన్లు చేస్తారు, ఇంజక్షన్లు వేసుకున్నావా, ట్యాబ్లెట్ మింగావా, పొడిచి ఇటు నొప్పులుగా ఉన్నాయి అని అంటే అటు అది అందట్లేదు, నొప్పి లేదు, గిప్పు లేదు, అరవక అటు మళ్ళా మూతికేసి పొడిచి, ముక్కుకేసి పొడిచి, సూదులు పొడుతాను, ఇంజక్షన్లో ఆపరేషన్ చేస్తాను. అటు కాదమ్మా, ఇక్కడ గాలి అందటలేదు, నాకు ఫ్యాన్ సరిగ్గా లేదు, నోరు మూసుకో, అరుకున్నారు, కూర్చో, కుక్కలు పడు, నీకు ఫ్యాన్లు ఎవడు తెచ్చి పెడతాడు నీకు ఇక్కడ, అరకుండాడు. చీచా అని చేదరించుకుంటా నర్సులు, డాక్టర్లు తిడతా ఉంటే రోగం బాధ ఒక పక్క అయితే, వీళ్ళ తిట్లు చివాట్లు మరొక పక్క బాధ అయితే, మందులు తెత్తానికి ఆపరేషన్లకి డబ్బులు సాలక ఇల్లు అమ్మి, పొలం అమ్మి, అక్కడ అప్పు తెచ్చి ఇక్కడ అప్పు తెచ్చి తీసుకొచ్చి, కాదయ్యా ఇది తినబుద్ధి కాటలే, నోరు మూసుకో, ఏం తింటావా, నీకేం పలావులు బిర్యాలు తెచ్చి పెట్టాలి ఏంది? అప్పుడు అడిగే కాడ దొరకక నానా సాగు చచ్చి నీకు తెచ్చి పెడుతుంటే, మొత్తం నీ ముఖం తగలు పెడుతుంటే
తెచ్చింది ఏదో ఇడ్లీ ఏదో పెట్టింది ఏదో అరటికాయ తినాడు పడి ఉండక, అది బాగలేదు ఇది బాగలేదు, అది తినబుద్ధి కావట్ల. ఎవడు చేస్తాడో ఆలోచించండి. బయట ఏం జరుగుతుంది, వాళ్ళకేం జరుగుతుంది, మనకేం జరుగుతుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది గమనించండి. అందరూ చేదరించుకుంటున్నారు. ఎందుకు ఈ బతుకు, సావనన్న చేస్తే పోద్ది, ఈ బాధ పడలేకపోతున్నా అని అటు పూర్తిగా ప్రాణం పోక శాంతం బ్రతకక ఎత్తిపోసేవాళ్ళు, కడిగి తుడిసేవాళ్ళు, కొన్నిసార్లు పట్టించుకోకుండా ఉంటే మీకు తెలియదు. కానీ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆ పరిస్థితిలో బాధ అనుభవించే వాళ్ళ బాధ వాళ్ళని అడిగి తెలుసుకుంటే అర్థమవుతుంది. ఏమని అర్థమైద్ది? వాళ్ళు రెండు కూర్చొని 3 రోజులు అయింది, లెగలేరు, వెళ్ళి కడుక్కోలేరు, లోపలనే మురిగిపోతూ ఉంది. హల్లెలూయా. కింద పుండ్లు పడి దుర్వాసన వస్తుంది. అది కొద్దిగా తొడవమంటే ఎర్మకో నోరు మూసుకో కదలకొని కూర్చో అంటారు చూడు. కుక్క సావు అంటే అదే కదా. హల్లెలూయా. ఆ రీతిగా ఎంత బాధపడుతున్నారు. పొద్దున్నే లేచి ఏంటి నేను ఇంకా బతికే ఉన్నానా, ఏం బతుకు ఈ బతుకు, ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే పోద్ది కదా, పోయి ఏదన్నా ఊరి పెట్టుకొని సత్తామన్నా లేగలేను, ఏదన్నా తెచ్చుకుని ఏమన్నా తాగి సస్తామన్నా ఇటు పోలేను, సావలేను, ఎందుకు నాకు ఈ కర్మ అని ఎంతోమంది ఏడుస్తూ, ఎంతోమంది బాధపడుతూ కన్నీటితోటి ఉదయం లేచి వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పక్క వాళ్ళతో చెప్పండి, మరి నీ స్థితి బాగానే ఉందా? అలాంటి గతి నీకు పట్టలేదు కదా. నువ్వు సంపాదిస్తున్న డబ్బుల వలన, నీ తెలివితేటల వలన, అడగండి పక్క వాళ్ళని, నీ గొప్పతనాన్ని బట్టా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాయి బొడ్లో డబ్బులు కట్ట ఉంది, కానీ 10 రూపాయలు ఇడ్లీ తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరు. అక్కడి దాకా వెళ్ళి తెచ్చుకునో లేకపోతే అక్కడ తినో ఇంటి దాకా వచ్చే స్థితి లేదు. ఏం చేస్తా, వాళ్ళ పరిస్థితి అలా ఉంది. హల్లెలూయా. కాలు ఇరిగింది, మంచాన పడ్డారు, కట్టే పెత్తి మళ్ళీ లేచి తిరుగుతుందేమో, పెందలాడి పోతే అట్టాగి మురిగి సస్తే ఆ ఉన్న పొలం కాత్తా ఇక మా పేరు మీద కన్నా వస్తుంది. ఎవరో కడుపును పుట్టిన బిడ్డలు కూడా ముసలిదాని కాలు ఇరిగితే కట్టు కూడా వేయకుండా అట్టనే మంచానే పెట్టి మురిగి సాగు తొందరగా. ఎంత బాధాకరం. బయట జరుగుతున్న సంగతులు, వాళ్ళు ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. మరి నీకు ఆ స్థితి లేదే, నీకు అలాంటి బాధ, అలాంటి పట్టించుకొని స్థితి, ఒకరు ఎత్తిపోసి, ఒకరు మూతి తుడిసి, ఒకరు ముద్ద నోట్లో పెట్టి నిన్ను నీళ్ళు తాగని నీళ్లు దాపేసి, అలాంటి గతి పట్టలేదే. కారణం కాపాడుతున్న దేవుడు. పక్క వద్ద చెప్పండి, నా విషయంలో దేవుడు చాలా గొప్పవాడు, నాకు మేలు చేశాడు. మంచాన లేను, ఆసుపత్రిలో నేను బాగున్నానంటే నా దేవుని గొప్పతనం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పొద్దున్న లేచి యేసయ్యా హాస్పిటల్లో పాలు చేయనందుకు స్తోత్రం అయ్యా, రోగిష్టిగా మంచాన పడకుండా లేచి పని చేసుకుని కాలు చేతులు బాగిచ్చినందుకు వందనాలయ్యా అని చెప్పావా? పక్కన అడగండి. నన్ను ఆరోగ్యంగా క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా అని దేవునికి పొద్దున్న లేచి స్తోత్రం అన్న చెప్పావా? నీ స్తోత్రం లేదు, నాకు ఆత్రం. మిరపకాయలు 3ంటికి లేచి పోవాల్సి ఉంటే అప్పుడు లేచి స్తోత్రాలు అనుకుంటా కూర్చుంటే ఆటో పోద్ది. ఎంత వస్తాయమ్మా మిరపకాయల కోతకి? సుజాతమ్మా, మిరపకాయల కోతకి ఎంత కూలి? అయ్యా
ఆమె చెప్పనంటుంది. అల్లు ఎంతయ్యా? 300? 300 వృధాకు పోతాయి. సొత్తన అనుకుంటే అడగదురుద్ది మిరగాయల పని. 3ంటికి లేచిపోవాల్సి ఉంటే హల్లెలూయా హల్లెలూయా. కృతజ్ఞత లేకుండా కొంచెం అంతన్నా దేవునికి స్తోత్రం చెప్పే కృతజ్ఞత బుద్ధి లేకోకుండా నాకు పని పోతుంది, నాకు డబ్బులు పోతున్నాయి, ఉరికి పనికి పోతున్నావే. బలం ఇచ్చిన దేవుడు గొప్పోడా? మిరగాయలు కొత్తే 300 ఇచ్చిన రైతు గొప్పోడా? హల్లెలూయా. ఆలస్యం అయితే ఊరుకోడో. 3ంటికి లేచిపోతేనే టయానికి చేరేదే. మరి మందిరానికి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఉపవాసం. మరి మందిరానికి పదాలే. హల్లెలూయా. మరి పిల్లకాయలు స్కూల్కి పాదాంలే. గంట కొట్టక తెల్లకి బడిలో ఉండాలి, అంతే కదా కావ్య? టయానికి పోతే సరే, టైం దాటిపోతే సరే. హల్లెలూయా. కరెక్ట్ టయానికి బడిలో ఉండాలి. బడిలో ఉండకపోతే కుదరదు, పొంతులు కొడతాడు. మరి ప్రార్థనకా ఆడకపోతాడు దేవుడు, ఆడబడి ఉంటాడు, ఆడు కూర్చుంటాడులే. అంతేగా చిన్న మేస్త్రి పని ఒప్పుకున్నావు, ఇల్లు కట్టడానికి వెళ్తున్నావు. తోటోళ్ళందరూ పోయి 6ంటికో 7ంటికో ఇల్లు కట్టబడి మొదలుపెట్టారు. పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడక్కడ బళ్ళు వదిలిపెట్టి రావాలా, మా ఆడవాళ్ళని తీసుకెళ్ళి స్కూల్ కాడ దింపి రావాలని అన్ని పనులు ముగించుకొని పెందలాడు 10ంటికి మేస్త్రి పనికి వెళ్ళావు. ఏమంటాడు ఇంటి ఆయన? ఏమంటాడు? అయ్యా షబాస్, మంచి టయానికి వచ్చావు, కానీ కట్టు. అయ్యా ముందు వచ్చిన వాళ్ళు 2 గోడలు 5-6 వరుసలు కట్టారు, పర్వాలేదులే కట్టు అంటాడా? ఏమంటాడు? రోజుకి 700 కూలి ఇచ్చేటువంటి ఆ ఇంటి ఓనర్ కంటే దేవుడు ఎంత చీప్ క్వాలిటీ కదా. పక్కన అడగండి. కూలి ఇచ్చే ఆ మేస్త్రి కంటే దేవుడు ఎంత చీపు కదా, అంత విలువలేనివాడు కదా. హల్లెలూయా. నీ దృష్టికి దేవుడు ఎలాంటోడు? ఎంత విలువెత్తున్నావు, ఎంత భయపడుతున్నావు? పక్క వాళ్ళని అడగండి. దేవుడు అంటే భయం ఏమన్నా కొద్దిగా ఉందా? నాకేం భయం? బడి పొంతులకైనా భయపడతా, ప్రార్థనలో ఎవరికి భయపడను, ఎవరిని లెక్కలో వేసుకొని ఎప్పుడంటే నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇష్టం వచ్చినప్పుడు పోతా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అంటే ఎంత భయం కదా. పక్కన అడుగు, దేవుడు అంటే నీకు చాలా భయం కదా. హల్లెలూయా. భయం లేకపోతే భయం వచ్చేటట్టు చేస్తాడు. అంత అవసరం అంటావా? పక్కన అడగండి. దేవుడంటే భయపడేటట్టు చేస్తాడు. అంటే తిరుగుబాటు చేస్తున్నట్టు. ఒక మాట చెప్పాలంటే తిరుగుబాటు. ఏ టైంకైనా వస్తారు, ఏం చేసుకుంటా చేసుకో, శాతనైంది. దేవుడా నీకు శాతనైతే ఏదో నీకు శాతనైంది చేసుకో, నీకు దిక్కున్నవాడు చెప్పుకో, నేను ఎప్పుడో వస్తా నాకు ఇష్టం వచ్చినప్పుడు. 3 రోజులు ఎందుకు ఉంటావు ఉపవాసం? నేను ఉండను. హల్లెలూయా. దేవుణ్ణి లెక్కలో కూడా తీసుకోవట్లేదా? కూడిపెట్టడం తప్పయిందా? రోగిగా మంచంలో ఉన్న నిన్ను లేవనెత్తి నడిపించడం ఆయన పొరపాటు చేసినట్ట. చోటు వాళ్ళంతా హాస్పిటల్ పాలై ఏడుస్తూ సీదేస్తా, ఎందుకు ఈ బతుకు, సస్తే బాగుండు, ఎప్పుడు పోతానని వాళ్ళు కోరుకుంటుంటే, సాగు కోరుకుంటుంటే ఉదయాన్నే లేచి ఆరోగ్యంగా అన్ని అవయాలు బాగున్నాయి, ఆరోగ్యంగా లేపాడు. ఆ పనికి వెళ్దాం, ఈ పనికి వెళ్దాం అని సిద్ధం అవుతున్నావు. కాపాడిన దేవుడు ఎంత ప్రేమ గలవాడు కదా. హల్లెలూయా. ఆయనంట గద్ద తన రెక్కల మీద పిల్లల్ని ఎత్తుకుని మోసినట్టు నేను మిమ్మల్ని మోస్తున్నాను అంట. అవును, ఆయన రెక్కల మీద మనల్ని ఎత్తుకుని మోస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఈ యాత్రలో, ఈ అరణ్య యాత్రలో మనం క్షేమంగా గమ్యం చేరుతున్నాం. లేకపోతే ఎన్ని చోట్ల ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు, ఎన్ని దారుణాలు బయట జరుగుతూ ఉంటే మనం బాగున్నామంటే దేవుడి గొప్పతనమే కానీ మన గొప్పతనం ఏమీ లేదు. హల్లెలూయా. పొద్దున్నే లేచి రాత్రంతా కాపాడినందుకు స్తోత్రం.
మరో నా జీవితంలో ఇంకొక నూతన దినం నాకు ఇచ్చినందుకు వందనాలు అన్నవాళ్ళు చేయొద్దండి. చేశారు కదా, దేవుడు చూస్తున్నాడు. గట్టిగా నిజం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. 3 ఎత్తులు కాదు, కనీసం 2 ఎత్తులు అన్నం దొరక్క, ఆకలితోటి, అన్నం లేక ఆకలితోటి ఏమీ లేదు, ఏం చేస్తాం? ఎవరైనా ఒక్క ముద్ద అన్నం పెడితే బాగుండు. ఆకలేస్తుందని ఆకలితోటి అన్నం, కనీసం 2 ఎత్తులు కూడా అన్నం దొరకక ఏడ్చే వాళ్ళు బయట ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళకి ఏం లేవా? ఎకరాలు ఉన్నాయి, వేలు లక్షలు ఉన్నాయి, చాలామందికి అన్నీ ఉన్నాయి, కానీ చూసేవాళ్ళు లేరు. హల్లెలూయా. చూసేవాళ్ళు లేని పరిస్థితి. మరి అలాంటప్పుడు దేవుని మహాకృప వల్ల ఒకళ్ళని మనం పోయి ఒకళ్ళు మనల్ని చూసే పని లేదు. మనకే బాగానే ఉంది. దేవుడు తినటానికి తిండి ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక ఆయన రోడ్డు దాటాల, అడుక్కుంటా అవతల ఒడ్డుకు పోవాలి. రోడ్డు ఈ దారిన ఉన్నాడు. ఆ దారికి వెళ్తే ఇడ్లీలు కొనుక్కోవటానికి హోటల్ ఆ దారిన ఉంది. వచ్చే లారీలు, పోయే బస్సులు, తెంపు లేదు. ఆ దారికి వెళ్తే కానీ ఇడ్లీ కొనుక్కొని తినటానికి బాగుంటుంది. ఆ దారిన పోయే వాళ్ళు అయ్యా ఈ 20 రూపాయలు తీసుకెళ్ళా, ఆ హోటల్ కాడ ఒక 20 రూపాయలు ఇడ్లీ, కొంచెం ఇడ్లీ తెచ్చి పెట్టమంట. బాబు నాకు పని అవుతుంది, నాకు టైం అవుతుంది, నాకు టైం లేదు, నేను పోతా అని చెప్పి వెళ్ళిపోయాను. అట్లా 5-6 మందిని అడిగితే ఎవరో పట్టించుకోవాలి. మండు టెండ, ముడితో దోగించుకులాడుతా, చేతులు ఎట్టా వెనక ఇటు చేయి పెట్టి ఇటు జరిగి తీసేసరికి ఇక్కడ చేయి మాడిపోతుంది. తారు ఈ ఎండ దెబ్బకి కరిగిపోయి తారు అతక్కొస్తుంది. ఈ తగరపు కాగితాలు 2 దొరికి తెచ్చి అవి పట్టుకొని మెల్లిగా జరుపుకుంటూ కొద్ది దూరం వచ్చాక లారీ పీ అని ఆరం కొట్టుకుంటూ లారీ వస్తాం. ఎట చేయాలి? మళ్ళీ కొద్దిగా వెనక్కి జరుగుతాడు. అటు ఇటు చూసి ఏం రావట్లేదులే, ఇప్పుడు దాటుదాంలేని కొద్దిగా దూరం పోయేసరికి మళ్ళీ అటు నుంచి పీ అంట ఇంకొక పోసి వస్తాం. ఎట్ట చేయాలి? వెనక్కి పోదామంటే కొద్దిగా దూరం దాటి వచ్చాడు. వాడు మహా స్పీడ్ మీద వస్తున్నాడు. వాడు అక్కడి నుంచి ఆరన కొట్టుకుంటూ వస్తున్నాడు, ఆగకుండా. తక్కుద్దేమని కొద్ది జరుగుతూ ఉంటే వాడు అప్పటికి దరెమ్మిడికి ఆంతనం స్పీడ్ ఆగకుండా ఆ దరెమ్మిడికి దూసుకుని పోయాడు. మరి నాయన ఇంత స్పీడ్గా వస్తాను, ఏ బస్సు దొక్కుద్దో అని అనుకుంటా అటు ఇటు చూస్తా ఉంటే వచ్చేవి పోయాయి, ఇంకా తెంపు లేకుండా వస్తున్నాయి. మెల్లిగా అట్టాగే జరుగుతుంటే ఎవడన్నా కొంచెం దయదలిసి కొద్దిగా ఎత్తుకెళ్ళి అవతల ఒడ్డున ఎత్తే బాగుండేది. ఎవరు పట్టించుకోవట్లే, ఎవరూ రావట్లే. అంతలోకి లారీ వాడు దయదలిసి పోనీ లేని అట్ట ఆపాడు. మెల్లిగెళ్ళు, ఆ కాత్తి ఎట్టు దాటు, సగానికి దాటావుగా, ఆ దాటు వెళ్ళు అని ఆపాడు. ఆ లారీ వెనక బస్సు వెనక వ్యాను, ఇటువైపు 4-వీలరు అన్నీ ఒకదాని వెనకడితో మొత్తం చాలా వరకు ఆగినాయి. బరబర్రా నడవలేడు, దొక్కించుకులాడుతూ అవతలకి వెళ్తుంటే ఆ 4-వీలర్ ఒకడు దిగొచ్చి ఏమరా కుంటోడా అవిటోడా నీకు బుద్ధి ఉందంటరా, ఇంత ట్రాఫిక్ జామ్ చేసావు, ఆడ చావచ్చుగా, ఆకలి అయితే 2 ఇడ్లీ తెచ్చి పెడితే నీ బోటి పుణ్యాత్మలు తిని ఆదరణే కూర్చునేవాడిని, ఎవరు సహాయం చేయలేదు. అందుకని నేను ఆ దరికి పోయి ఆ ఇడ్లీ తెచ్చుకుందాను, ఆ కొట్టుకాడికి పోతున్నానయ్యా. ఇంకో పెద్ద ఆయన గమనించాడు, ఏమయ్యా కొంచెం ఉన్న బుద్ధి లేదా? ఆయన స్థితిని చూసి కనికరించి కొద్దిగా అవతలొడ్డుకు దాటెత్తే ఎంత ట్రాఫిక్ జామ్ అవ్వదు కదా. ఒకరు దానికి ఆయన అవుటోడయ్యాడు. ఏం చేస్తా, ఆయన నడువులు ఇరిగిపోయి ఏదో యాక్సిడెంట్ చూపించేవాళ్ళక ఆయనకు ఆ గతి పట్టింది. కొద్దిగా ఎత్తుకెళ్ళి అవతల పెడితే రోడ్డు దాటించి అవతల ఎత్తి ట్రాఫిక్ అంతా పోద్ది కదా. అట్ట చేయకుండా తిడతావు, బుద్ధి లేదో గడ్డి లేదో అది లేదా అంట అని చెప్పి ఆ ముసలి ఆయన గట్టిగా వాట వేసుకొని లేపుతానికి ఆయన కొంచెం పుష్టిగా ఉన్నాడు. ముసలోడు వల్ల కాల. కుర్రోళ్ళు 2-3 దిగి మోటార్ సైకిల్ ఆపి
తాత పక్క తప్పుకో అని చెప్పి కాలు చేతులు పట్టుకుని మెల్లిగా లేపి తీసుకెళ్ళి ఆ హోటల్ కాడ పెట్టి ఏమంటే ఒక 20 రూపాయలు ఇడ్లీ అంటే ఏమంటే ఇస్తారు. కానీ ఈ కుర్రోళ్ళు తీసుకెళ్ళి ఇడ్లీ ఇచ్చి ఒక బాటిల్ వాటర్ కొనిపెట్టి తాగండి. వందనాలయ్యా, మేలు చేశారు. అది నీడన కూర్చో, అటు నీడన కూర్చో. మరి లోపల పోతే ఈయన శుభ్రంగా లేడు, మురికి తోళ్ళు గొడ్డలు బాగలేవు. సరే అటు నీడకు జరుగు, ఎండకొంద నీడకు జరుగు అని చెప్పి వాళ్ళు బండి వేసుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. బయట పరిస్థితులు బాగలే, కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకి కాళ్ళు చేతులు బాగానే ఇచ్చాడు. ఇచ్చిన వారు నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి అన్న వాళ్ళు చేయ తల్లిలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచిస్తే అర్థమైద్ది మన స్థితి ఏందా, మన పరిస్థితి ఏందా, ఒకప్పుడు మన పరిస్థితి ఏందా, ఈరోజు మన స్థితి ఏందా అనేది అర్థం అవుతుంది. కృతజ్ఞతతో అప్పుడు హృదయం నిండుకొని యేసయ్యా నీకు స్తోత్రం అయ్యాన్ని చెవటాకి స్తుతి వాక్యం కృతజ్ఞత భావం కలుగుతుంది. అంత ఆలోచించే తీరిక లేదు మాకు. హల్లెలూయా, హల్లెలూయా లేదు, మర్చిపోకూడదు. అందుకే ఆ భక్తుడు రాత పాటలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? నా ప్రాణమా, ఏంటంట? నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన మేలులలో ఏ ఒక్కటి మర్చిపోవద్దు. పక్క వాళ్ళతో చెప్పండి, మర్చిపోవద్దు. మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోవద్దు. హల్లెలూయా. దేవుడు మేలు చేశాడులే, దేవుడు స్వస్థపరిచాడులే, దేవుడు నా అవసరాన్ని తీర్చాడులే, దేవుడు నా ఆకలి తీర్చాడులే, అయిపోయిందిలే, ఇంక ఇప్పుడు ఏముంది? హల్లెలూయా. లేదు, మర్చిపోకూడదు, గుర్తుండాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకు మేలు చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత కలిగి బ్రతకాలి. హల్లెలూయా. 10 మంది స్వస్థత పొందారు. దేహాన్ని అక్కడ యాజకునికి కనుపరుచుకోపోండి అన్నారు. వెళ్తున్నారు, లోబడి మందిరం దగ్గరికి వెళ్తుంటే దారిలోనే స్వస్థత పొందారు. కుష్ఠరోగం అందరికీ తగ్గింది. ఒక్క అతను మాత్రం వెనక్కి తిరిగి నా కుష్టి పోయింది, అరే నా కుష్ఠరోగం పోయింది, చేతులు బాగా వచ్చినాయి, కాళ్ళు బాగానే వచ్చినాయి, ఏమీ లేదు నాకు, కొరుక్కు తిని మోడులైన కాళ్ళు చేతులు ఏళ్ళు బాగున్నాయి రా అని అంటే మాకు కూడా తగ్గింది. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు ప్రభుకి థ్యాంక్స్ అని చెప్పి వద్దామా? వారు పోరాయి. హల్లెలూయా. ఇందాక పోయిలా, మళ్ళీ పోయి కృతజ్ఞతాస్తుతులు అంట, పోయి చెప్పుకపో, మాకు అక్కడ బీడీ కొట్టు పిలుస్తుంది, పోవాలి. సారాయి తాగేవు ఎన్నాళ్ళు అయిందో, సారాయి కాడికి పోవాలా. ఒరే నాయన మీకు ఏడ బుద్ధి లేదు, అర్రబాకు పోరాయి, నాకు అడ్డు అడుక్కున్న డబ్బులు ఉన్నాయి, తీసుకెళ్ళి సారాయి తాగుతానని. వాళ్ళందరూ 9 మంది అట్టనే పోయారు. హల్లెలూయా. అక్కడ మాత్రం మీరు ఏమన్నా అనుకొని నేను వెళ్ళేది నేరుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా నీకు వందనాలు అయ్యా. ఏమైంది? మేము ఇందాక 10 మంది వచ్చాం కదా. అవును, నాకు స్వస్థత వచ్చిందండి. మరి మిగతా 9 మంది వాళ్ళకి కూడా స్వస్థత వచ్చింది. వాళ్ళు ఎక్కడా? వాళ్ళు పోయారు. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చింది ఒక్కడే. మిగతా 9 మంది ఏరి పోయారు. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన ఏం అవసరం, వాళ్ళకి మందిరంతో ఏం పని, బాగానే ఉంది కదా. హల్లెలూయా. పక్క వాళ్ళతో అడగండి, నువ్వు 9 మంది లెక్కలో ఉన్నావా, ఒక్కరి కృతజ్ఞత కలిగి వెనక్కి వచ్చిన వాళ్ళ లెక్కలో ఉన్నావా? ఏం చెప్పారు? కృతజ్ఞత కలిగిన వాళ్ళ లెక్కలో ఉన్నారు కదా. మరి నిన్న వచ్చావా? అడగండి. రాత్రి వచ్చావా? నేను పగలు వచ్చావా? అడగండి. ఎవడు చెప్పాడు నీకు కృతజ్ఞత కలిగి ఉన్నావని? లేదు. కృతజ్ఞత లేని స్వభావం మారిపోవాలా. హల్లెలూయా. మర్చిపోవాకు, మదించి గర్వించగాకు, తిరుగుబాటు చేయగాకు. దేవుని కోపం వచ్చుద్ది. ఏమో వచ్చుద్దా? రాదా? ఎందుకు రాదు? ఈ బిడ్డ నేను బాగు చేసింది ఎందుకా? సారాయి తాగమనే, సత్యవని బతికితే సారాయి తాగుతున్నాడు, కోపం వచ్చుదా? రాదా? ఏమ్మా, కుష్ఠరోగిని బాగు చేస్తే సారాయి తాగటానికా? కాదు. బ్రతికి కృతజ్ఞత కలిగి జీవిస్తారేమోనని బాగు చేస్తే వీళ్ళేంది? హల్లెలూయా.
పక్క వాళ్ళతో చెప్పండి, 9 మంది గుంపులో చేరగాకు. వాళ్ళ మంది ఎక్కువ మంది ఉన్నారు, ఆ ఒక్కడి గుంపులోనే చేరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొన్న ఒక ఆయన వచ్చాడు, అయ్యా బాగుందా? బాగానే ఉందన్న, దెయ్యం వదిలిపోయింది, నాకు ఒంట్లో బాగానే హుషారుగానే ఉంది. మరి ఏం సంగతి? మరే మా ఊర్లో కోటాలు జరుగుతున్నాయి, కానీ ఆ ఉండూరులో కోటాలన్నీ అయిపోయినాక ఆదివారం ఎప్పుడో ఒకసారి వస్తాలే అంటున్నాడు. ఒరే నాయనా, నీకేం వచ్చిందిరా బాబు? అర్థం కావట్లా, దెయ్యం వదిలిపోయింది, అంతా బాగానే ఉంది కాబట్టి, నాకు బాగానే ఉంది కాబట్టి ప్రార్థన అక్కలే, మందిరం అక్కలే, ఉండూరులో ప్రార్థన ఉందలే. ఉండూరు పొరుగురు ఏడో చోట ప్రార్థనే కదా, సరే ప్రార్థనకు పోతే పోయావు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల, పత్యం జాగ్రత్తగా ఉండాల. వదిలిపోయిన దెయ్యం ఏం చేస్తుంది? పక్క వాళ్ళని అడగండి, వదిలిపోయిన దెయ్యం ఏం చేస్తుంది అంట? ఒంట్లో నుంచి బయటికి వెళ్ళిన దెయ్యం ఏం చేస్తుంది? 43 మత్తయి సువార్త 12:43. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది ఏమంట? విశ్రాంతి ఎతుకుచు. దానికి విశ్రాంతి కావాలా? విశ్రాంతి కావాలా? అలిసిపోరు దెయ్యం, ఈ ఒంట్లో నుంచి వదలగొట్టారు, అవతల పోయినాక దానికి విశ్రాంతి కావద్దు, ఛాయ్ పో అని కుక్కను తరినట్టు తరివేశారు. తరివైతే దెయ్యం వెళ్ళిపోయింది. అయ్యా ఇద్దరు ఇట్రయ్యా, అయ్యా నెహెమ్యానా ఇట్రా, ఎడకరా దా. పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు. ఇటు ఏడకరా, అక్కడ కాదులే, ఏడకరా. వాళ్ళ నాన్న వాళ్ళు ఆడుకుంటారు, నువ్వు ఏడకొచ్చా, నువ్వు మంచోడు అయ్యా. హల్లెలూయా. విశ్రాంతి కావాలా? దెయ్యాన్ని వదలగొట్టారు కాబట్టి ఒంట్లో ఇంతకాలం రెస్ట్ తీసుకుంది, ప్రశాంతంగా బతుకుతుంటే తీసుకెళ్ళి పాస్టర్ గారి దగ్గర దెయ్యమా పో అని గదిమిచ్చారు. ఆయన గద్దించేసరికి దెయ్యం బయటికి వెళ్ళిపోయింది. పోయిన దెయ్యం ఏం చేస్తుంది? విశ్రాంతే లేదంట. రెస్ట్ తీసుకుందామంటే రూమ్ దొరకటల్లా, ప్రశాంత కాసేపు పనుకుందామంటే రూమ్ ఏమీ లేదు, ఎక్కడ ఖాళీ చోటే దొరకటల్లా. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, రెస్ట్ తీసుకోవటానికి సాతానికి చోటు అంటే ఇస్తావా? దానికి రెస్ట్ రూమ్ కావాలంట. నీ హృదయం అనే ఇల్లు సాతానికి రెస్ట్ రూమ్గా ఇస్తావా? అడగండి, పక్కన వాళ్ళు అడగండి. హల్లెలూయా. ఏమన్నారు కదా, ఇయ్యరు కదా. హల్లెలూయా. రెస్ట్ రూమ్ ఎట్లా దొరుకుద్దంటే నువ్వు ఇస్తావు ఒక్కొక్కసారి. ఎట్లాగంటే భార్య భర్త ఉన్నారు, బయట వాళ్ళ సంగతి మనకెందుకు, భార్య భర్తే ఉన్నారు. ఆయన ఏదో పనికి వెళ్ళిన చోట వాళ్ళు ఆ మాట అని వీళ్ళు ఈ మాట చేసి చిన్న ఇసుకిచ్చారు. అయ్యో నువ్వేంటి, నువ్వు ఇటురా, మీ అమ్మ పక్కకు రా, ఇట్లా ఇటురా, మీ అమ్మ మిట్టికి చేయరు, మగపిల్లడు వెళ్ళే. కానీ కాకపోతే ఆడ కూర్చో, అక్కడ కూర్చో. మీ అమ్మ ఎంత క్రమశిక్షణగా పోషిస్తుందో, బతికిస్తుందో. హల్లెలూయా. అంటే మిగతా వాళ్ళందరూ కలిపి మాట, రానిమ్మ పిల్లలకని కాదు, అందరి పిల్లలకే. హల్లెలూయా. నరకలోకి నెట్టినా మీరే, పరలోకం పీక్కపోయినా, ఎంట పెట్టుకుని ఈడుచుని పోయినా మీరే. అందుకే కొంచెం జాగ్రత్త చేయండి. వాళ్ళు ఇప్పుడే మాట వినకపోతే ఇంకా ఇంకొంచెం పెరిగిన తర్వాత తిరిగి రాళ్ళు రోకల్లో చెప్పు చేట తీసుకుని ఎదురు బాధపడేస్తారు. ఏదో కొద్దిగా అమ్మాయికి బలంగా కనపడుతుంది కాబట్టి ఏదో పోనీలేని వదిలేస్తున్నారు. ఇంకొంచెం బలం వస్తే ఇద్దరు కలిసిపోతారు. చెరు పక్క, వరే నాకు వల్ల కాదు కానీ అమ్మని కొడతానికి ఇద్దరం కలుద్దారా, అంతే కదా. ఇప్పుడే ఇంత లోపడకుండా పోతే రేపు పొద్దున ఇంకా మరీ తిరుగుబాటు ఎక్కువ అయిపోద్ది. కొంచెం గమనిస్తూ ఉండండి. గారాబం ఎక్కువ చేస్తే పిల్లల నాశనానికి, నరకానికి నెట్టినోళ్ళు మీరే అవుతారు. కాబట్టి పిల్లలు కొంచెం జాగ్రత్త. ఆమేన్. రెస్ట్ కావాలి. సాతానికి రెస్ట్, విశ్రాంతి కోసం ఎతుకుతూ ఉంటుందంట. విశ్రాంతి కోసం ఎతుకుతా ఉంటే ఎక్కడైనా దొరికిందనుకో, ఎవరు దొరుకుతారు? ఏమ్మా సుకన్య, ఎవరు దొరుకుతారు? ఎట్ట దొరుకుతుంది సైతానికి చోటు? మనలో సైతానికి చోటు ఎలా దొరుకుద్ది, ఎక్కడ దొరుకుద్ది? గుర్తురాల, అర్థం కాల.
హల్లెలూయా. అరక్కెళ్ళాడు, తోలి శుభ్రంగానే తోలాడు, బాగానే తోలాడు. వంకర శంకర తోలేవు, డబ్బులు ఎవడెత్తాడు, ఊరకొత్తనే అనుకుంటున్నావా అని చెప్పి సగం తోలిన తర్వాత సీనాయన వచ్చి పెద్దంకిని డమ్ డమ్ అని 4 సీవాట్లు పెట్టాడు. బాగానే తోలుతున్నాను కదయ్యా, చూడరాదు, బాగానే ఉంది కదంటే ఇత్తంటే అరక తోలేదే, చూడు అసలు ఆ మూలకి ఈ మూలకి ఏమన్నా ఉందా, పొంతనుందా, వంకలు ఉన్నాయి. అక్కడంటే కొద్దిగా బండ, ఒక సొట్టు బండ అడ్డం పడింది, దాన్ని కొద్దిగా తప్పించి తోలేము అంతేగాని లైన్ కరెక్టే ఉంది, ఏడ చూసుకో అని ఆయన గైని తిట్టిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. సందకాడికి అంతా అయిపోయింది, దున్నారు. గడ్డికని వచ్చింది అమ్మగారు, చేను దున్ని ఎట్టెట్ట చేస్తున్నాడో ఈ వెంకయ్య గారు నమ్మి చెప్పొచ్చాం అని వచ్చేసి ఆమె వచ్చి గట్టి అమ్ముటి అక్కడ కొద్ది గడ్డి ఉంటే కోసుకుంటూ వచ్చి, ఈ గెనేలు అమ్మటి ఏంది అబ్బాయి సరిగ్గా తోలలేదు, ఈ గెనేలు అమ్మటి చూడు సరిగ్గా లేదు, అది తోవాలి అసలు తెగల, ఏం తోలకం అయ్యా ఈ తోలకం అని ఆమె కూడా 4 సీవాట్లు పెట్టిపోయింది. ఇదేందర నాయన ఇంత మండు టెండల్లో అరక తోలి అంతా బాగానే తోలేను కదా, ఇదేంది పొద్దున్న మధ్యాహ్నం అప్పుడేమో వచ్చి ఆయన తిట్టిపోయా, సాయంత్రానికి వచ్చి ఏమో తిట్టిపోయా, ఇదేందరా బాబు. ఇసుక్కు పుడుతుంది, చేసిన చాకిరంతా మెచ్చుకునేదానికి బదులు అన్నం తిన్నంటయ్యా, మంచిలన్నా తాగుతావా, తెచ్చుకున్నావా లేదా అని ఏదన్నా ప్రేమతో పలకరించే బదులు ఆయన వచ్చి 4 సీవాట్లు పెట్టిపోయా, ఏమొచ్చి బాగలేదు, గట్లమ్మటి తెగనే లేదు అసలు, ఇది నెత్తను ఎట్ట నాటుకోవాలా, సరిగ్గా తోలతం చేత కాదట్టుకుంది, ఎవరైనా తెలిసినోడికి అరక పని పెట్టిపోయేది ఏంది ఎబ్బెట్ట చేశాడని ఆమా సీవాట్లు పెట్టిపోయా. హల్లెలూయా. ఎంత చేసినా కూడా ఏంది ఇల్లు, సరేలే అని చెప్పేసి ఇంటికి వచ్చేసరికి, హల్లెలూయా, ఇంటికి వచ్చేసరికి మా లింగమ్మ ఉంది. ఏది వచ్చిందయ్యా, వచ్చిందా రాలేదా, ఎక్కడ లింగమ్మ ఉందా, చెయ్యన్ని ఎత్తవేమో బలిదాన్ని కనపడకపోతే, ఏందయ్యా ఊగులాడుతూ వచ్చినావు, మేత ఏదే ఎవడు తెస్తాడు, వత్తంతా ఒక 4 గుప్పిళ్ళు మేతన్న కోసుకురాకుండా ఊగులాడుతూ వచ్చావు, ఎద్దులు తోలుకొని పొయ్యి మేత కోసుకురా పో. నేను చాకిరి చేసి మిరకాయలు కోసి సాలిపోయి నేను వస్తే నువ్వేంది మేత కూడా తేకుండా వచ్చా ఊగులాడుకుంటా అంటుంది. అయ్యా ఎట్టుంటుంది ఇమానియలా పరిస్థితి ఎట్టుంటుంది. హల్లెలూయా. కడుపులో మండుతుంది, ఆ కోపం ఈ కోపం అన్ని 3 కోపాలు అయిపోయినాయి. తమాయించుకునేవాడు కాబట్టి, సర్దుకుని పోయేవాడు కాబట్టి, దీర్ఘశాంతం గల్లోడు కాబట్టి ఓర్చుకుంటా ఎట్ట బిగపడతా కోపం వచ్చి అనుసుకుంటా ఇంటికి వస్తే ఇంటికాడ ఈ లింగం అయిందంట, ఊగులాడుతూ వచ్చావు, మేత దాకుండా వచ్చావు, ఊడి తెస్తాడు పోయి ఆడకాడ పోయి కోసరాపా అని ఈ లింగం కూడా ఇట్ట అంటుంది. హల్లెలూయా. స్వతంత్రం కాబట్టి, అత్త కూతురే కాబట్టి, లింగమ్మ ఇంకొక మాటగా అన్నావంటే నాకు కడుపులో తొక ఉడుగుతుంది, కోపం మొత్తం నీ మీద గుమ్మరెత్తా, 4 బాత్తా. హల్లెలూయా. కొట్టలేదు, ఏం లేదు, కోపం వస్తుంది, నువ్వు గమ్ముగుండు. అక్కడ జరిగిన సంగతి అంతా తెలియదుగా, మామూలుగానే ఉన్నాడు లేని సరదాగా నేను ఎండకు పోయి వచ్చింది కదా, వత్త గట్టినాను, ఆ ఎద్దులాడ వదిలి కొద్దిగా కోసుకొని వస్తే బాగుండేది కదా, బర్రె ఉంది పాలు పిండేది, దాని మొఖాన్ని ఎత్తే బాగుండని ఆ పిల్ల అన్నది. కోపం వస్తుంది, నేను ఇంత పని చేసినోడయి కూడా చేసినోడు అయ్యానా, ఇంత అరక శుద్ధంగానే తున్నితే 3 పిల్లలు ఇద్దరు తేపకొకలు మార్చుకొని వచ్చి తిట్టిపోయారు ఏంది అని బాధగా ఉంది, కోపం వస్తుంది. హల్లెలూయా. ఈయన నా మీద కోపపడుతున్నాడు, ఈ పూట అన్నం కూడా వండకుండా ఎండగడతా. హల్లెలూయా. అన్నం వండల. హల్లెలూయా. పాలు పిండింది, కేంద్రాన్ని పోసింది, మెదలకుండా వాడు పోయి, ఈ సుభాషిని బాగున్నావా, చానాళ్ళకి హైదరాబాద్ నుంచి వచ్చాను, అంత పనులు బాగున్నాయి, అన్ని పనులు అయిపోయినాయి, ఏం సంగతులు, ఏం కూరలు పోలు వండారా అయిపోయిందంటే, తినక్కాయ పిల్లలకు పెట్టే తిన్నారు, నువ్వు కూడా తిను అని
ఒక ముద్ద వేసి ఇస్తే శుభ్రంగా తిన్నది, ముద్ద తుడుచుకు మెలకుండా వచ్చి పడుకుంది. హల్లెలూయా. స్నానం చేసి వచ్చి అన్నం కూర్చుంటే అన్నం లేదు. ఏందమ్మా అన్నం వండలేదా ఏంది? అన్నం పెట్టో, ఎవడు వండాడో చించుకుంటుంటివే. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన పడలా. ఇద్దరం కలిసి అన్న కనీసం గంట కోటంలో కూర్చున్నారా అంటే గంట కొట్టలేదు, గింట కొట్టం లేదు పా అని చెప్పి ఆ అమ్మాయి ఆ గదిలో పోయి పడుకుంది మంచం వేసుకుని. ఈయన పంచలో మంచం వేసుకుని ఈయన పడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు నిద్రపోయారు. పాత్రం లేదు, గంట కోటం లేదు, అరగంట కోటం లేదు, నిద్రపోయారు. సందకాడికి వాడు వెళ్ళిపోతాడు. ఎవడాడు? ఎక్కడ సందు దొరుకుద్దా, ఎక్కడ అవకాశం చిక్కుద్దా, ఎక్కడ తీసుకెళ్ళి వీళ్ళని యేసయ్య దగ్గర కేసు పెట్టి వీళ్ళ మీద నేరం మోపుదామని నేరాల మోపే ఆ కుళ్ళుపోతోడు ఉన్నాడే వాడు వస్తాడు. పొద్దుటాల నుంచి సందకాడ దాకా రాసుకొచ్చిన పాపాల పట్టి మొత్తం తీసుకెళ్ళి ఎదురుగా పెడతాడు. ఎదురుగా పెట్టి, అయ్యో నీ కూతురు పెద్ద భక్తురాలు అంటుంటేవే, యెహోవా దేవుడా ఆ భక్తురాలు చరిత్ర చూడు, ఇదిగో ఎంతకాలం అలా ఆయన అరిచాడు అనుకో, సారీ చెప్పి అన్నం కూర వండి నీళ్ళు తోడి పెట్టి బట్టలేసి నీళ్ళు పోసుకో, అన్నం పెట్టాను తిందురా అని చెప్పి సమాధానంగా అన్నం తిని కూర్చుని ఒక అరగంట అన్న కుటుంబ ప్రార్థన చేసుకోవాలా? సారీ అడగల. పోనీ ఆయనన్నా సారీ చెప్పాడా? చెప్పలా. ఆకలితోటి పొట్ట పేగులు పీక్కుంటా ఉంటే ఆకలి వేస్తుంటే ఏం చెబుతాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లంటే ఏదో పక్కన ఏం చేస్తుందో చూద్దామని సుభాషిని అడిగి ఒక ముద్ద పెట్టుకుని తినిపోయా. మరి ఈయన ఎటు పోవాలి ఈయన? అయ్యా నిజంగా అనుకోబాకండి, ఇది అందరి మీద కలిపి ఉదాహరణగా చెబుతున్నా. మళ్ళీ వాళ్ళని పోయి ఏం లింగమట్ట ఆయన అట్ట చేసావని ఆమెను బాగారు. మరి మా కదిలి కాకండి, లింగమని ఏం కొట్టబాకండి. ఆయన తిట్టలేదు, ఆమె ఎండ గట్టలేదు. నేను ఉదాహరణకు చెబుతున్నా. సైతానికి సోటు ఎలా ఇస్తాము, సోటు ఎలా దొరుకుద్ది, వాడికి విశ్రాంతి కావాలా. విశ్రాంతి కావాలంటే అందుకని ఇట్లాంటి చోటే చిక్కిపోతుంది, వాడికి చోటు దొరుకుద్ది. పలకరించుకోకుండా, సమాధాన పడకుండా, క్షమాపణ అడుక్కోకుండా అట్టనే నిద్రపోతే వాడికి చోటు చిక్కుద్ది. కోపంతో ఆకలితో రగిలిపోతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం బెదరో బాగున్నావా, భోజనాలు అయినాయా అంట ఇమానియల్ వచ్చాడు. అయిపోయినాయి బ్రదరా, పండుకున్నాం. హల్లెలూయా. గంట కొట్టం రాకూడదంటే ఇలా అలసిపోయి వచ్చాలి, రాలేలే కానీ మీరే జరుపుకోండి, ఇలా నాకు రాను కుదరతలే. ఎందుకని? పరిస్థితి ఇట్లా ఉండే. సమాధాన పడి గంట కొట్టడానికన్నా పోతే ఇద్దరు కలిసి ఎంత బాగుండేది. పోలా. సాతానుగా అక్కడ చోటు చిక్కుతుంది. హల్లెలూయా. పాపాలు పట్టి తీసుకెళ్ళి అక్కడ రాసి దేవుని దగ్గర పెట్టడం జరుగుతుంది. అప్పుడు క్షమాపణ అడగలేదు కనుక కుడివైపున రక్తం చేతబట్టుకున్న యేసు ప్రభు కూడా ఏం చేయలేడు, బాధతో తల వంచుకుంటాడు. ఎందుకంటే సాతానుకు చోటు జరిగింది, అవకాశం చిక్కింది, రాసుకొచ్చిన పాపాల పట్టి చేతికి అప్పగించేసేసి. హల్లెలూయా. సమాధానం ఎక్కడైతే ఉండదో అక్కడ సాతానికి చోటు తిరుగుతుంది. అంటే నువ్వే క్షమాపణ అడగకపోయినందువల్ల, సమాధాన పడకుండా గట్టిగా బిగుసుకున్న కారణాన స్వాగతం సాతానా, సుస్వాగతం, మోస్ట్ వెల్కమ్ అని చెప్పి సైతానికి చప్పట్లు కొట్టి నీ గుండెలోనికి పిలుచుకున్నట్టు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాడు వచ్చి కూర్చుంటాడు. ఆకలి ఎత్తంటే ఏం చేస్తావు? పొద్దున్నే లేచి అటు పోయి ఊర్లోకి వెళ్ళి 2 ఇడ్లీ 1 దోశ తిని ఆ మనిషి అరక్కని పోయా. లేచి పలకరించిందా, అంట్లన్నా ముందేసి కడుగుతుందా? లేదు, అట్టనే పనుకుంది. నేను లాభలేదు, నేను అలిగిపోతా, మా అమ్మకి అడిగిపోతా.
ఆయన తిట్టాడు నన్ను అని మా అమ్మ వాళ్ళకి అడగబోతా, కోపంతో రగిలిపోతా, సమాధాన పడకుండా, క్షమించకుండా, క్షమాపణ అడగకుండా అట్ట ఒకరికొకరు ఎడబాటు, ఎంత ఎక్కువ ఎడబాటు అయితే ఏమైంది, అంత ఎక్కువగా ఏరు దన్నుకొని మీదికి ఎదికి ఏదంటారు చూడు, ఏర్లు బారిపోయింది, ఇది అంటలా ఏర్లు బారిపోయింది, ఇంకా ఇది ఎంత ఓడ బిగితే రాదు, ఇది గొడ్డలకే మాటినేది. సైతానికి చోటు ఇవ్వకూడదు. అందుకని ప్రభు అనే మాట ఏంటంటే, ఇదిగో మీరు సాతానుకు చోటు ఇవ్వకండి, త్వరగా సమాధాన పడండి. మీ విరోధి గర్జించు సింహం వలె ఎవని మృంగుదనాన్ని చూస్తున్నాడు, వాడు సోటి ఎద్దు అంటాడు. పొద్దుగుకే లోపల, సాయంకాలం సూర్యుడు అస్తమించేలోగల మీ విరోధి దారిలో ఉండగానే వెళ్ళి సమాధాన పడాలి. సమాధాన పడకపోతే వాడికి సోటు దొరుకుతుంది, వాడికి ఇల్లు ఇచ్చినట్టయింది, నీ హృదయం అనే సోటు వాడికి ఇచ్చినట్టయింది. అందుకని సాతానుగా సోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. సోటు ఇటువంటి ఎట్టా, సమాధాన పడకుండా ఉంటే చాలు, సోటు ఇచ్చినట్టే. భార్య భర్త ఎక్కువ రోజులు పడుకోకుండా మాట్లాడుకోకుండా ఉంటే ఏమైద్దమ్మా, ఏమైద్ది? వాడు తిష్టేసి నేను పోను, సైతాన పో, ఆహా నేను పోను అంటది. అదే ఎందుకు బాబు అంటే, వీళ్ళు ఆయన్ని క్షమించటల్లా, వీళ్ళు ఆడాలని భార్యని పలకరియట్లా, అవకాశం దొరికింది కాబట్టి గట్టిగా తిష్టేసుకుని కూర్చుంటుంది. నేను పోను, నేను వెళ్ళను, ఈ మనిషిని చంపి తీసుకెళ్తా. అదేంది? కుళ్ళు, వ్యసనం, కోపం, కక్ష, పగ, ఈర్ష్య, ద్వేషం లోపల లోపల రగిలిపోతూ ఉంటుంటుంది. హల్లెలూయా. యాంగిచ్చో చర్చిలోకి ఒక ఆమెను తీసుకొచ్చారు. అందరికీ కాలు, చెయ్యి, నోటికి పడిపోద్ది, పక్షవాతం వస్తుంది. ఆమెకైతే మెడ నుంచి పూర్తిగా పక్షవాతమే, 2 కాళ్ళు 2 చేతులు, ఇంకేం లేదు, లేచి కూర్చోటానికి లేదు, పడుకునే ఉంటుంది. అంతే, చెయ్యి ఆడదో కాలు ఆడదో, ఏవి పని చేయదు. నెలల తరబడి ఆమె పరిస్థితి దారుణం అయిపోయింది. యాంగిచ్చో గారు ప్రార్థన చేశారు, ఆమేన్ అన్నాడు, వెళ్ళిపోయాడు. తగ్గల. 1 వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, తగ్గల. చాలామంది పక్షవాయు రోగులైంది, భయంకర జబ్బులైంది, బాగుపడుతున్నారు, కానీ ఈ అమ్మాయికి తగ్గటల్లా. 3వ వారు ప్రార్థన చేసి ఆయన వెళ్తుంటే, నా చెయ్యి రాలా, నా కాలు రాలా. వాళ్ళ అమ్మతో అంటదంట, ఈయన నా కోసం గట్టిగా ప్రార్థన చేయటం లేదు, అమ్మవు వాళ్ళందరి కోసం గట్టిగా చేశాడు, అందుకని వాళ్ళకి తగ్గింది, నాకేం గట్టిగా చేయట్లా, అందుకే నాకు దగ్గరలా అంటున్నా. ఆ మాట వినపడింది ఆయనకి. ఏందమ్మా మీ అమ్మాయి అంటుందంటే, కాదయ్య గారు, అందరూ స్వస్థత పొందుతున్నారు, నా వెనకాల వచ్చిన వాళ్ళు ఎమ్మటి బాగుపడిపోతున్నారు, నాకు తగ్గలేదు, నా కోసం అయ్యగారు కొంచెం సీరియస్గా గట్టిగా ప్రార్థన చేయలేదు అంటుందండి అన్నాడు. ఆ మాట అయ్యగారికి కూడా కొంచెం బాధ అనిపించింది. ఇదేందరు నాయన, ఒకళ్ళకి గట్టిగా చేసి ఒకళ్ళకి ఓటిగా నేనెందుకు చేస్తా, గట్టిగానే చేస్తున్నానుగా, ఇదేంది ఇట్ట అంటుంది అమ్మాయి, నిష్ఠూర పడుతుంది. ఇంకా అన్నానికి ఇంట్లో గదిలోకి వెళ్ళాల్సినోడు పోలా, ఆఫీస్ రూమ్ ఉంటే చర్చిలోనే పక్కన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని అక్కడ మోకరించి ప్రార్థన చేసి, ఏంది ప్రభా అమ్మాయికేం తగ్గటంలే, 3 వారాలు అయింది, నా బాధ్యత నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకని ఆమె ఇంకా నడవలేదు, నా మీద నేరం వేస్తుంది, ఆయన సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, అందరికి గట్టిగా చేస్తున్నాడు, నాకు ఓటిగా చేశాడని తగ్గట్లేదు అంటున్నారు, కారణం ఏమైంది ప్రభా తెలియపరచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయనకు బయలుపరుస్తున్నాడు, ఒక వ్యక్తిని ఆమె క్షమించటం లేదు. హల్లెలూయా. ఆమె అని చెప్పి కళ్ళనీళ్ళు తుడుచుకొని నేరుగా వచ్చి కూర్చొని, అమ్మా ఎవరినో క్షమించటం లేదంటగా, ఇంకెవరినండి వాడినే, ఆ ముదనష్టపోడల్లా, ఎవరమ్మా ఆ ముదనష్ట, అదేనండి ఆ సచ్చినోడు, ఈ సచ్చినోడు ఎవరు చచ్చిపోయాడా, వాడికేం దున్నపోతాలు బాగానే ఉన్నాడు, ఎవరమ్మా మనిషి, ఎవరు చెప్పరు అంటే, మా ఆయనండి. మీ ఆయన మరి క్షమాపణ అడగాలి కదా, ఏందో కోపం ఉందంట ఆయన మీద, ఎట్ట క్షమిస్తా పాస్టర్ గారు మీరే చెప్పండి, నీ కూతురికే నాకు జరిగినట్టు అన్యాయం జరిగితే నీకు మాత్రం కోపం రాదు. ఏమైందమ్మా? అయ్యగారు నేను బాగలేను,
ఇంత తెల్లగా ఇంత చక్కగా బాగా నేనుంటే అంత కర్రి ముఖం మసి ముఖం ఒకటి తోడైంది. దాన్ని తీసుకుని లేపుకొని పోయాడండి. వెళ్ళిపోయాడు. వాడు ఫోన్ చేయట్లేదు, వాడు రావట్లేదు, ఎత్తుకుని పోయాడు. ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. నేనేం అందం తక్కువ కొన్నానా, నన్ను కాదని వాడు తీసుకుని పోయాడండి. అందుకని వాడి మీద నాకు కోపం వచ్చింది నాకు. అందుకే కడుపులో మండుతుందో వాడి మీద ఎంతలా కచ్చపడుతుందో. సరే, కోపం వచ్చింది, క్రోధమైంది. స్టేజీలు దాటేళ్ళకి, రోజులు గడిచేళ్ళకి అదేమైంది? క్రోధమైంది, కక్ష అయింది. కక్ష ద్వేషంగా మారింది. ద్వేషం చివరికి పక్షవాతం కింద తిరిగింది. బాధపడుతుంది నువ్వా, లేకపోతే కోపడినందువల్ల ఆ మనిషా, తప్పు చేసిన మనిషా? తప్పు చేసినవాడు వాడికే దున్నపోతాల బాగానే ఉన్నారు. మరి నీకు అది అవసరం అంటావా? క్షమించేస్తే సరిపోద్దుగా, సారీ చెబితే పోద్దుగా ఒక దెబ్బతోటి. ఏమండి, తప్పు చేసినోడు వాడు వచ్చి నన్ను సారీ చెప్పాలి, క్షమాపణ అడగాలి. కానీ నేనేం తప్పు చేశానని పోయి వాడిని సారీ అని క్షమించు అని నేను ఎట్ట అడిగేది? లేదమ్మా, ఆలోచించు. బాధపడుతుంది నువ్వు. కోపం క్రోధమైంది, క్రోధం కక్ష అయింది, కక్ష ద్వేషమైంది, ద్వేషం పక్షవాతం కింద తిరిగింది. నీకే నష్టం జరుగుతుందిగా. అవునండి, కరెక్టే. కాబట్టి తగ్గించుకో. తప్పు చేసిన వాడికి శిక్ష రావాలి కదా, దేవుడే ఎత్తాడు. కానీ నీకెందుకు? నువ్వు సారీ చెప్పి క్షమాపణ అడుగు. హల్లెలూయా. పాస్టర్ గారు అంత వివరంగా చెప్పి నాకు ఆలోచించి బోర్ని ఏడవటం మొదలుపెట్టాను. ఏడ్చి, ప్రభువా నన్ను క్షమించు. మా ఆయన కూడా తప్పు చేశాడు, కరెక్టే, చేయటం తప్పది, కానీ క్షమించు. మనస్ఫూర్తిగా నేను కూడా క్షమిస్తున్నా, అతన్ని నువ్వు కూడా క్షమించు అని సారీ చెప్పి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. హల్లెలూయా. అయ్యగారు వెళ్ళిపోయారు. ఒక అరగంట తర్వాత నెమ్మదిగా ఈ చెయ్యి ఎందుకు కదులుతుంది, ఏంది చెయ్యి కదులుతుందని, యేసయ్యా నీకు స్తోత్రం అంది. అంతలోకి ఆ చెయ్యి కూడా వస్తుంది, హల్లెలూయా అంటుంది. ఇంకా చెయ్యి తర్వాత చూస్తే కాళ్ళు కదులుతున్నాయి. ఇంకా లేచి డ్యాన్స్ చేయటం మొదలుపెట్టింది. గట్టిగా చప్పట్లన్నీ కొట్టడం. హల్లెలూయా. ఏమో కోపం పెట్టుకున్నందువల్ల, భర్తను క్షమాపణ అడగకపోయినందువల్ల గట్టిగా ఏమంటారు, చచ్చిపోయిన శవం నీలుకుంటుంది చూడు, కాలబెట్టేటప్పుడు ఉయ్యని నిటారుగా లేచిపోద్దా అంట. హల్లెలూయా. అట్ట నీలుకుపోయినందువల్ల నష్టం కలుగుతుంది ఈ వ్యక్తికా, తప్పు చేసిన తనకా? ఎవరికి? చోటిచ్చింది, క్షమించలా, సారీ చెప్పలా, క్షమాపణ అడగల. పక్క వాళ్ళని అడగండి, ఏది మంచి ఏమంటావు? క్షమాపణ అడగకుండా, క్షమించకుండా నీలకపోయి సైతానికి సోటిచ్చి ఆమె పక్షవాతం కొనుక్కొచ్చుకుంది. సైతాన్ వచ్చి కూర్చొని పక్షవాతం తెచ్చిపెట్టింది. మరి నీకు ఏది పెడుతుందో? అవసరం అంటావా? పక్కన వాళ్ళని అడగండి. సారీ చెప్పి క్షమాపణ అడిగి సమాధాన పడటం మంచిదా? అస్సలు పలకను, అస్సలు మాట్లాడను, నేను చెప్పనండి, సచ్చినా చెప్పను అని నీలుకొని సైతాను సోటియటం మంచిదా? ఏది మంచిది? పక్క వాళ్ళని అడగండి. హల్లెలూయా. ఏది మంచిది అన్నారయ్యా? చిన్న చూపు చూడరు, తక్కువ అంచనా వేయరు. అయినా ఎట్టపోయి సారీ చెప్పాలి, ఎట్ట క్షమాపణ అడగాల? హల్లెలూయా. హల్లెలూయా. వద్దు వద్దు, పక్క వాళ్ళతో చెప్పండి, పక్క వాళ్ళకి షేకండి, చెప్పండి, వద్దు వద్దు. ఆ పక్షవాతం తెచ్చుకుంది, లేట్ అయితే నీకు ఏది వచ్చుద్దో, దెయ్యం వచ్చి కూర్చుంటే నీకు ఏది పెట్టుద్దో చెప్పలేము. ఎందుకైనా మంచిది సారీ చెప్పి చేతులు కడుక్కొని, ఈ దోషము, ఈ పాపం నాకు వద్దు, నా పిల్లలకు వద్దని పిలాతు చేతులు కడుక్కున్నట్టు ఒడ్డున పడదాం. సరేనా? లేచి నిలబడదాం. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి సారీ. వెళ్ళిపోయిన దెయ్యం విశ్రాంతి కోసం ఎదుగుతూ ఉంటుంది. ఎక్కడ అవకాశం దొరికితే, ఎవరు పలుకోకుండా, సమాధానం లేకుండా, ఎక్కడ మురికితోటి ఉంటారో అక్కడికి సోటు చేసుకుంటుంది. హల్లెలూయా.
వెళ్ళిన దెయ్యం అంతటా విశ్రాంతి కోసం ఎదిగితే ఎక్కడా దొరకలేదనుకో, మళ్ళీ ఎక్కడికి వచ్చుద్దంట? ఏ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిందో మళ్ళీ ఆ ఇంటి కాడకు వచ్చింది. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిన దెయ్యం తిరిగి మరలా నీ కాడకు రావటానికి అవకాశం ఉంటుంది. దానికి ఆడ సోటు చిక్కకపోతే మళ్ళీ ఈ కాడికే వచ్చింది. మరి అప్పుడు ఎట్ట చేయాలా? వాడు తొంగి చూస్తాడు, వెంటనే ఎక్కిన రాడు. పోయినసారి దెయ్యాన్ని లోపల పడితే కుక్కను తరినట్టు తరిమారు, చాయ్ పో అన్నట్టు తరివేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా నాకు ఆ గతి పట్టుద్దేమో, అయినా అసలు ఎట్టెట్ట ఉందో చూద్దాం ఉండని తొంగి చూసుద్ది. తొంగి చూసేసరికి యేసు ప్రభు హృదయ సింహాసనం మీద కూర్చుని, యేసయ్య హృదయంలో సైతానికి కనపడ్డాడు అనుకో, ఇంకా మధ్యలో కూడా కనపడ్డాడు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. యేసయ్య హృదయంలో కూర్చోాలా. హల్లెలూయా. ఇంకేముంది? ఏం లేదు, ఖాళీగా ఉంది. ఊడ్చి అమర్చి ఆ ఇల్లు ఖాళీగా ఉండటం చూశాడు అనుకో, యేసయ్యని చేర్చుకోవాలా. దెయ్యం అయితే వెళ్ళిపోయింది, కానీ యేసయ్యని హృదయంలో చేర్చుకోవాలా. అదే ఆ వ్యక్తి చేసిన తప్పు. ఇంకప్పుడు ఒక్క దెబ్బకి వెళ్ళగొడతారు. పోయినసారి వెళ్ళి సాగనింపినట్టు ఇప్పుడు కూడా సాగనంపుతారు. ఎందుకైనా మంచిది, నాకంటే 7 దెయ్యాలను తీసుకొస్తా, చెడిపోయినాయి. నేనే మురికి దెయ్యానంటే నాకంటే మురికి దెయ్యాలని 7 తెచ్చుకుంటా సపోర్ట్ కోసం. 7 సంపూర్ణానికి గుర్తు, అంటే పూర్తిగా దెయ్యాల గుంపు మొత్తాన్ని కట్టకట్టుకుని తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దెయ్యాలన్నిటిని తీసుకుని వచ్చి లోపల జ్వరపడింది అనుకో, అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందంట? ముందు ఒక దెయ్యమే పట్టింది, ఇప్పుడు 7 తీసుకొచ్చిందిగా. 7 ప్లస్ ఇది మొత్తం 8 దెయ్యాలు వస్తాయి. అప్పుడు ఎట్లా ఉంటుందంట వాతావరణం? చూడమా. ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగనే ఈ దుష్టతరం వారికి సంభవించును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మొత్తం 8 దెయ్యాలు అయితే, ఒక దెయ్యానికి అన్ని బాధలు వస్తే ఇప్పుడు మొత్తం 8 దెయ్యాలు అయితే ఎన్ని బాధలు ఉంటాయి? చాలా దారుణంగా ఉంటుంది, భరించలేని బాధలు వస్తాయి. అందుకోసమనే దెయ్యాన్ని నుంచి విడుదల పొందిన వ్యక్తులు చేయాల్సిందంటే అర్జెంటుగా యేసయ్యని గుండెలోకి చేర్చుకోవాలి. ఆమేన్. యేసయ్య హృదయంలోనే ఉండేటట్టు చూసుకోవాలి. ఆమేన్. ఆయన ఉండాలి అని అంటే ఆయనకి ఇష్టమైన పనులే చేయాలి. దేవునికి ఇష్టమైనవి విరోధమైన ఏ పని చేయకూడదు. అయిష్టమైనవి అంటే ఏంటి? కుళ్ళు, కుట్ర, ద్వేషం, ఈర్ష్య, అసూయ, పగ, ఇట్లాంటి ఏది ఉండకూడదు. అవన్నీ హృదయంలో ఉన్నాయి అనుకో, యేసయ్యకి చోటు దొరకదు అక్కడ. 7:21 చూడండి, మార్కు 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. హల్లెలూయా. ఇవన్నీ లోపల నుంచి బయటకు వచ్చి మనుషుల్ని అపవిత్రపడతాయి. ఇప్పుడు మనుషుని అపవిత్రపరిచిన తర్వాత ఏం జరుగుద్ది? అపవిత్ర ఆత్మ వచ్చి కూర్చుంటుంది. అర్థమవుతుందిగా? హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, అర్థమవుతుంది కదా? పక్క వాళ్ళని పలకరీయటం, పక్క వాళ్ళని క్షమించటం, కుళ్ళు, కుట్ర, వ్యసనం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, మత్సరం, ఇట్లాంటి ఏది మనలో ఉండకూడదు. ఇవన్నీ హృదయంలో నుండి వచ్చి నిన్ను అపవిత్రపరుస్తాయి. అపవిత్రమైన ఆత్మ వచ్చి తిష్టేసుకుని కూర్చోటానికి చోటు దొరుకుతుంది. అందుకే అపవాదికి చోటీయకుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాదికి చోటిస్తే ఏమైంది?
వాడు చోటు దొరికింది కాబట్టి వాడు వచ్చి తిష్టేస్తాడు. ఇక పూర్తిగా స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి. వాడి స్వాధీనంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? వాడు ఏం చేసేది వాడికి అర్థం కాదు. అపవిత్రమైన అసహ్యమైన అన్ని పనులు ఆ వ్యక్తి చేత చేపిస్తూ ఉంటాడు. అక్కడక్కడ దారిని పోతా చూస్తుంటే ఎంటికలు తొట్లు కట్టిపోయి తల ఎంటికలు బారుగా పెరిగి మసితోల్లాగా ఒంటి మీద బట్టలుండి గడ్డలు మీసాలు పెరిగి జొల్లు గార్చుకుంటా ఆ పారేసిన పేపర్లు వాళ్ళు ఇస్తరాకులు భారీ తయ్యి అవన్నీ తెచ్చి ఆడ పడేసుకొని ఆ డబ్బాలు మంచిని దాగి పారేసిన డబ్బాలన్నీ తెచ్చి మూటలు కట్టి ఆ చుట్టూ పెట్టుకొని ఆ ఇస్తరాకులు ఎవరో తిని పారేసిన వాటిని ఇది ఇచ్చాడు. దాంట్లో ఏదో 2 మెతుకులు ఉంటాయి తీసుకొని తిని రోడ్ల ముట్టి తిరుగుతూ ఉంటారు. చూడు అయ్యా, కనపడ్డారు ఎక్కడన్నా? ఎందుకు వీళ్ళ పరిస్థితి ఇట్లాగ అయిందంటే వాడికి పూర్తిగా స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. వాడి జీవితం యొక్క పగ్గాలన్నీ సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి వాడు ఏం చెబితే అది వాళ్ళు ఆ పని వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. ఒక్కోసాట వారికి బట్టలు కూడా ఉండవు. భయంకరమైన పరిస్థితి. కాబట్టి సాతానుకి పూర్తిగా స్వాధీనం అయిపోతే వాళ్ళ గతి అలాగుంటుంది. మరి పక్క వాళ్ళని అడగండి, అలాంటి స్థితి నీకు అవసరమా? అట్టయితే ఎవరి మీద కోపం పెట్టుకోబాకు, ఎవరి మీద కుళ్ళు వ్యసనం పెట్టుకోబాకు, ఎవరితో కక్ష పెంచుకోమాకు. వాళ్ళు అంటే అన్నారు, క్షమించి వదిలేయి, కీడు చేశారు చేశారు వదిలేసాయి, సారీ చెప్పి సమాధానపడు. హల్లెలూయా హల్లెలూయా. ఆలస్యం చేశావా సాతానుకు చోటు దొరుకుతుంది. అర్జెంటుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయంలోనికి నింపుకోవాలి. ఆమేన్. ఆత్మదేవుడి నీ జీవిత పగ్గాలు చేత పట్టుకుంటే ఆయన నడిపెత్తాడు. హల్లెలూయా. సర్వ సత్యంలోకి నడిపెత్తాడు. అది తప్పు వద్దో, ఇది తప్పు, ఇది మంచి, ఇది చెయ్యి, ఆ దారిని వెళ్ళొద్దు, ఈ దారిని వెళ్ళు అని ఆయనే సర్వ సత్యంలోకి మనల్ని నడిపెత్తాడు. ఆమేన్. మరణం అనంతరం మహిమ రాజ్యంలోకి ఆయన తీసుకెళ్తాడు. ఆమేన్. నీ జీవిత పగ్గాలు దెయ్యానికి అప్పగించొద్దు, దేవుని పరిశుద్ధాత్మకు మాత్రమే అప్పగించు. పక్క వాళ్ళకి చెప్పండి, నీ జీవితపు పగ్గాలు దెయ్యాలకు అప్పగించవద్దు, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించు. సర్వ సత్యలోకి నడిపిస్తాడు, సత్యనాక పరలోకం కూడా నడిపిస్తాడు. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరి మీదన్నా కోపం ఉందేమో, వాళ్ళని నేను క్షమిస్తున్నా, నువ్వు కూడా క్షమించాయని ప్రార్థన చేసుకుందాం. ఎవరన్నా నీతో మాట్లాడలేదేమో, వాళ్ళు పెగ తీసుకున్నారు, వాళ్ళని నేను క్షమిస్తున్నా మనస్ఫూర్తిగా, నువ్వు కూడా క్షమించేసాయని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఎవరో వాళ్ళు అన్న మాటలు బట్టి, వారు చేసిన కీడులను బట్టి, వారు చేసిన పనులను బట్టి నువ్వెందుకు కోపం పెంచుకోవాలా? నీ జీవితంలో పగ్గాలన్నీ సాతానికి నువ్వెందుకు అప్పగించాలా? నువ్వెందుకు పిచ్చిదానివో పిచ్చోడుగా మారి ఏంటి తుట్లు కట్టేలాగా వాళ్ళ రోడ్లమ్మటి తిరిగి పిచ్చోళ్ళలాగా నీవెందుకు పిచ్చిదానివో? వద్దు, క్షమాపణ అడుగుదాం. వాళ్ళను క్షమించు ప్రభువా, నేను కూడా క్షమిస్తాను. ఎవరి మీద నాకు కోపం వద్దు, ద్వేషం వద్దు, ఈర్ష్య వద్దు, అసూయ, కక్ష, పగ నాకు ఏది ఉండకూడదు. నా హృదయం నిండుగా నువ్వే ఉండాలా. యేసయ్యా, నా హృదయంలో నింపాదిగా నీవే అధికారివై, నాయకుడై, పరిపాలకుడివై నా జీవితాన్ని నీవు పరిపాలించాలయ్యా. ఈ దయ్యాలకు నా హృదయం చోటు ఉండకూడదయ్యా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ప్రభుతో సమాధాన పడదాం. దయాళుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. కుడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కృపగల మీ హస్త చాటును ఒక్కొక్కరిని దాసి భద్రపరచండి, బలపరచండి. ఇంతవరకు బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన, ప్రతి విన్నపం, ప్రతి విజ్ఞాపన ఆలకించినందుకై నీకు స్తోత్రాలు. నీ బిడ్డల్లో ఏ ఒక్కరు అపవిత్రులుగా, అయోగ్యంగా బలలో చేయి వేయకూడదు నాయన. ప్రతి ఒక్క వ్యక్తికి తగిన అర్హత ఇవ్వమని, బలలో చేయి వేయటానికి
దేవా నీ శరీరాన్ని తిని రక్తం త్రాగటానికి యోగ్యత దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరు వ్యాధిగ్రస్తులుగా ఉండకూడదు, ఏ ఒక్కరి దేహంలో వ్యాధి ఏలుబడి చేయకూడదు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించబడుదురుగాక. ప్రతి రోగం వెళ్ళిపోవునుగాక, ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక. దేవా ప్రతి విధమైన మంత్ర ప్రయోగం యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. నీ బిడ్డలైన ప్రతి ఒక్కరూ రెక్కల కష్టాజీతం ఆశ్రయించబడునుగాక. పిల్లల చదువులో దీవెన పొందుదురుగాక. పంట పొలాల్లో బిడ్డలు ఆశ్రయించబడుదురుగాక. పాడి పశువులో బిడ్డలు దీవించబడుదురుగాక. ప్రభువు నీ కృపగల హస్తం చాపి నీ బిడ్డలందరినీ దీవించమని, రాలేకపోయిన బిడ్డలు క్షమించి మరో సమయమైన నీ సన్నిధిలో కనపడే ధన్యత భాగ్యం దయచుమని కోరుతూ, కుడి వచ్చిన బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ ఆశీర్వదించి పొందమని మహిమతో రానున్న యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.